కేటీఆర్ సీఎం రమేష్ వివాదంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. ముందు సీఎం రమేష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ను డిమాండ్ చేశారు ఆది శ్రీనివాస్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కోసం సీఎం రమేష్ ఇంటికి వెళ్లావా లేదా, సిబిఐ ఈడీ విచారణ ఆపాలని సీఎం రమేష్ను బ్రతిమాలుకున్నావా లేదా, సీఎం రమేష్ అడిగిన ప్రశ్నలకు నోరెందుకు విప్పడం లేదని కేటీఆర్ను ప్రశ్నించారు. తమకు వ్యతిరేకంగా మారారని కేటీఆర్ రెండు కులాలను దూషించిన తీరును కూడా సీఎం రమేష్ బయటపెట్టారు. ఢిల్లీలో నీ చీకటి పనులను నీ చెల్లి ఎప్పుడో బయటపెట్టిందని కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్లి కవిత అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదన్నారు. కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే కవిత, సీఎం రమేష్లకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కూడా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ను విలీనం చేస్తానని కేసీఆర్ మోసం చేశాడని గుర్తు చేశారు. ఇప్పుడు వరకచెర్లను అడ్డుపెట్టుకుని తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆరోపించారు. కాళ్ళ వేళ్ల పడి రాయబారం ఆడి బీజేపీలో కలుద్దామని చెప్పండి. మీరంటే సీఎం రమేష్ గారి మాటల్లో కరప్షన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మోస్ట్ కరప్టెడ్ అయిపోయింది. ఆ బీఆర్ఎస్ పని అయిపోయింది. ఆ పార్టీతో మనకు సంబంధం లేదు, నువ్వు వదులుకోమని చెప్పినటువంటి మాటకి ఈరోజు సీఎం రమేష్ గారి మాటలు వస్తుంటే, రిత్విక్ కంపెనీకి సంబంధించిన కాంట్రాక్ట్ ఏదో 1660 కోట్లకు సంబంధించి నాకు సంబంధం లేదని చెప్పని ఓవైపు సీఎం రమేష్ అంటుంటే, పదే పదే ఈరోజు మీరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి సందర్భంలో ఈ అంశాన్ని తీసుకురావడం ఎంతవరకు సబబనేటువంటి మాటలు. ఈరోజు సీఎం రమేష్ గారు బీజేపీలో విలీనం కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని మీరు కాళ్ళ వేళ్ళ రాయబారం పడిన మాట ఏదైతే ఉందో అది మీ సోదరి కవిత ఇంతకుముందే చెప్పింది. నా కోసం బీజేపీలో విలీనం కావడానికి ఒప్పందం కూర్చుకునే క్రమంలో నేను దాన్ని వ్యతిరేకించినాను. ఇప్పటికీ మీ సోదరి కవిత చేసిన ఈ ఆరోపణ సమానం చెప్పలు ఈరోజు సీఎం కేసీఆర్ గారు హోదాలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి అక్రమాల సంబంధించి మోస్ట్ కరప్టెడ్ అని చెప్పి బీజేపీ అంటుందని చెప్పని సీఎం రమేష్ గారు ఈరోజు మాట్లాడిన దానికి ఏ సమానం చెప్తో ప్రజలకు ఈరోజు సమానం చెప్పాలని చెప్పని కోరుతున్నాం. ఈరోజు వైపు ఆయన అంటున్నాడు, కులాల ఆధారంగా మీరు తిట్టినట్టుగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు నిష్ఠానుసారంగా తిట్టినట్టుగా కమ్మ వర్గాన్ని దృష్టిలో పెట్టుకోండి. మేము రెడ్డిలో పరిగణిస్తే రెడ్డిలు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినాక పోతుందని చెప్పాను. ఈరోజు కులాల వారిగా కూడా తిట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మీరా ఈరోజు మాకు నీతులు చెప్పేదని చెప్పంటున్నాం.